ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మట్టరాదివారం రోజున ఒకటేమో యేసుక్రీస్తు తను తగ్గించుకొని ఆయన గాడిదను ఎంచుకుంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన బలహీనలను, లోకము చేత తునీకింపబడిన వారిని, నెమ్మది అశాంతితో ఉన్న వారిని ఆయన ఎంచుకొని వాళ్ళని విడుదలించే గొప్ప దేవుడై ఉన్నాడు. గాడిదను విడిపించగల దేవుడు నీ జీవితాన్ని కూడా విడిపించు. ఈరోజు ఏ బాధలో, ఏ కష్టంలో ఉన్నా సరే నేను విడిపిస్తాడు, బాగు చేస్తాడు, నీకు మంచి జీవితం ఇస్తాడు. ఈరోజు ఎవరు గౌరవించేవాళ్ళు లేదా? దానికి ఏమైనా మీకు తెలుసు కదా, దాన్ని ఎవరు గౌరవించేవాళ్ళు లేరు. కానీ ఏం చేశారు తెలుసా? నేను ఎవరు గౌరవించట్లేదని గాలి బాధపడుతుంది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు ప్రభు బాధపడుతుంది. నేను గాడిదగా పుట్టాను కదా, అందుకే నేను నా బ్రతికనే వెళ్ళిపోయింది. ఎలా ప్రభు అన్నారు, నాకు అసాధ్యం దేవుడు ఉన్నదా? అయితే గాడిద చూడు నేను ఏం చేయబోతున్నానని దేవుడు ఏం చేశారో తెలుసా? ఆ గాడిద తండ్రి అని చెప్పారు. ప్రభావం పిలిస్తే ఏమవుతుంది చూపిస్తాను. యేసయ్య ఎప్పుడైతే గాడిదని పిలిచారో ఆ క్షణం నుంచి గాడిద బ్రతికే మారిపోయింది. ఎందుకు? ఆ గాడిద దేవుడు అన్నారు, నా ఈరోజు నా యొక్క సీట్ ఏదో తెలుసా, నా యొక్క బైక్ ఏదో తెలుసా, నా యొక్క బండి ఏదో తెలుసా, ఈ గాడిద వెళ్ళే తిరిగిస్తానంతే. Oh